లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో జరిగినప్పుడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు ఒక రక్షకుడు మీకు పుట్టినాడు. ఆయన రక్షకుడు. ఆయన ప్రభువైన క్రీస్తు. ఆయన క్రీస్తు మరియు ప్రభు. ఈ యొక్క రక్షకుని యొక్క జనన వృత్తాంతం మనం గమనించినట్టయితే, అంతకు పూర్వం కూడా ఈయన రాకడను గురించి, లేకుంటే ఈయన మార్గము సరళము చేయడానికి ఒక ప్రవక్తను ఎంచుకున్నాడు. ఆ విషయంలో జకరియా, ఎలిజబెతులకు దీర్ఘకాలంగా వారు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నారు. కానీ ఆమె గుడ్రాలైనందున ఆమెకు పిల్లలు కలగలేదు. అయితే జకరియాకు గబ్రియేలు దూత ప్రత్యక్షమై, ఇదిగో నీ భార్య నీకు ఒక కుమారుని కనును అన్నప్పుడు అతడు నమ్మలేదు. అతడు మొదట దూతను చూసినప్పుడు భయపడ్డాడు. కానీ దూతల మాటలు నమ్మలేదు. కానీ నేను దేవుని సన్నిధిలో నిలుచు గబ్రియేలును, ఈ మాట తప్పక నెరవేరుతుంది అన్నప్పుడు, నీ మాట వినలేదు కాబట్టి నీవు మూగవాడవుతావని అతనికి తెలియజేస్తుంది. అయితే 6 నెలల తర్వాత అదే ఒక దూత, సేమ్ గబ్రియేలు దూత, మరియా అనే కన్యకకు దర్శనంలో కలిగి, నీవు ఒక కుమారుని కంటావు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబో శిశువు పరిశుద్ధుడు అని ఆమెకు తెలియజేస్తుంది. నీవు దయాప్రాప్తురాలు అని ఆమెకు తెలియజేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే 2 సందర్భాలలో ఒక ప్రత్యేకమైన వాళ్ళ జన్మల గురించి మనం చూస్తున్నాం. ఒక వృద్ధురాలు ఒక ఒక శిశువుకు జన్మనిస్తుంది. ఇక్కడ ఒక కన్యక, పురుషుని ఎరుగని కన్యక, ఆమె కూడా ఒక శిశువుకు జన్మనిస్తుందని ఆ దూత అక్కడ తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు యొక్క జననం గురించినట్టయితే, ఆయన జననం గురించి దాదాపు 700 సంవత్సరాలకు పూర్వమే ఈ విధముగా లోకరక్షకుడు లోకంలో జనిస్తాడు, ఉద్భవిస్తాడు అనే అతని ప్రవచనం అతని గురించి ప్రవచించబడినది. అతడు ప్రవచనపు పురుషుడు. ఆ తరువాత అతడు ఈ లోకంలో పుట్టి చారిత్రాత్మక పురుషుడిగా కూడా అతడు ఉంటున్నాడు. ఈ యేసు ప్రభు యొక్క జననంలో ఆయన ఎటువంటి దీన స్థితిలో అతడు లోకంలోకి వచ్చినాడు, ఆ విషయంలో మనం గమనించినట్టయితే, ఇతడు దేవుని కుమారుడు, సమీపింపరాని మహా దివ్య తేజస్సులో, ఎవరునో చూడలేని సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడు. అటువంటి దేవుడు తన్ను తాను రిక్తునిగా చేసుకొని, మానవులు అతన్ని చూడగలిగినటువంటి స్థితికి, పరిశుద్ధ దూతలు కూడా చూడలేరు, కానీ ఒక మామూలు మనుష్యుడు కూడా చూడడానికి వీలవునట్టుగా అంతగా అతడు దీనుడై తగ్గించుకొనిన విధానం మనం చూస్తాం. ఒక మహాకాశం పట్టజాలిన దేవుడు ఒక కన్యక గర్భంలో ఈ లోకానికి రావడం, అది అన్నిటిలో అద్భుతాలన్నిటికీ మహా అద్భుతమైన విషయంగా మనం గమనిస్తున్నాం. అయితే ఆ యొక్క జన్మలో ఎంత త్యాగం ఉన్నది. తల్లి మరియా ఎటువంటి స్థితి గుండా ఆమె వెళ్ళింది. ఆ యొక్క అవమానాన్ని ఆమె భరించింది, ఆ వేదనను భరించింది. నా రక్షకుని కొరకు నేను ఎటువంటి అవమానాన్ని నేను ఎదుర్కొంటాను అన్న దృఢ సంకల్పం ఆమెలో ఉన్నది.
లోకం ఏ విధంగా అంటుకుంటుందని నాకు అవసరం లేదు. కానీ మాత్రం ఆ యొక్క దూత చెప్పిన మాటకు సంపూర్ణంగా ఆమె విధేయత కనపరిచినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ క్రిస్మస్ అంటే ఏమిటి అని మనం గమనించినట్లయితే, క్రిస్మస్ అంటే మొట్టమొదటిగా అది స్తుతి, ఆరాధన. ఇక్కడ ఏం చేస్తుందంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొనుట మీరు చూచుదని వారితో చెప్పెను. అంటే గొల్లలతో దూత చెప్తుందనమాట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇక దూత గబ్రియేలు దూత కానీ, మిగతా పరలోకంలో ఉన్న సైన్యం గాని, దూత గణములు గాని ఎప్పుడు ఆ ప్రభువు ముఖాన్ని వీక్షించలేదు, చూడలేదు. అయితే ఎప్పుడైతే భూలోకంలోనికి నరుడుగా దేవదేవుడే అవతరిస్తున్నాడన్న విషయాన్ని బట్టి, అతను మానవుడుగా జన్మించిన ఆయన రూపాన్ని అయినా మేము చూస్తాము అన్న సంతోషంతో ఎప్పుడైతే ఆ దూతలు గొల్లలకు తెలియజేసి, ఇదిగో రక్షకుడు ఉదయించినాడు, రక్షకుడు పుట్టినాడు అని చెప్పేసి, వారు ఆ యొక్క పరలోకం నుంచి ఆ గబ్రియేలు దూతతో కూడా వాళ్ళు పరలోకం నుంచి ఆ యొక్క సన్నివేశాన్ని, ఆ ప్రభువును చూచి ఆయనను స్తోత్రము చేయుచుండెను. మొట్టమొదటిగా దేవదూతలు ఆరాధించినట్టు, దేవుని పుట్టుకలు, దేవుని జన్మలు, దేవుని చూచి వారు అత్యానందభరితులై స్తోత్రం చేసినట్టుగా మనం చూస్తాం. ఆ పిదప గొల్లలు కూడా వారు తాము తెలియచేసిన విధంగా వెళ్ళి ఆ శిశువును చూచి వారు కూడా ఆ ఆరాధించినట్టుగా మనం చూస్తాం. ఆ వాక్య భాగంలో మనం గమనించినట్టయితే ఆ గొర్రెల కాపరు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. స్తోత్రము చేయుచు, సంతోషంతో ఆరాధిస్తూ వారు తిరిగి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. క్రిస్మస్ లో ప్రాముఖ్యమైనది స్తుతి చెల్లించడం, ఆరాధన చేయటం, పూజించడం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తర్వాత కూడా జ్ఞానుల గురించి కూడా మనం గుర్తు గుర్తుకు చేసుకున్నట్టయితే, వారు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని వారు చూశారు. తూర్పు దేశం జ్ఞానులు. ఆ యొక్క అంటే ఆ నక్షత్రం పుట్టడం ఒక గొప్ప రాజుకు సూచనగా ఉన్నట్టు వారు లేఖనాలు తెలుసుకొని, ఆ ఖగోళ శాస్త్రం ప్రకారం ఒక వింతైన చుక్కను, నక్షత్రాన్ని వారు చూసి వాళ్ళు ఏమంటారంటే, ఇదిగో యూదులకు రాజుగా పుట్టిన ఆయన రాజులకు రాజు అని వారు గుర్తెరిగి, ఆయనను, ఆ నక్షత్రాన్ని చూసి, ఆ నక్షత్రాన్ని వెంబడించి, ఆ నక్షత్రం వారు నడిపించిన విధముగా వారు వచ్చి ఆయనను ఆరాధించినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్తలో విధంగా ఉంటుంది. ఆ 2:13 దేవుని మహిమపరచు కొనియాడుచు బాలుని ఎదుట వాళ్ళు మోకరిల్లి, ఒక జ్ఞానులు, ఉన్నతమైన విద్యను అభ్యసించిన వారు ఒక బాలుని ఎదుట మోకరిల్లి అతని స్తోత్రం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో చూసినట్టయితే ఆ విధముగా ఈ యొక్క క్రిస్మస్ లో ఆరాధన ప్రాముఖ్యమైనది మొట్టమొదటిగా మనం గమనిస్తున్నాం. వారు అతన్ని ఆరాధించారు. అంటే వారి ఆరాధనలో, జ్ఞానుల యొక్క ఆరాధనలో
వారు మొట్టమొదటగా అన్వేషించారు. ఆ! లేఖనాలను పరిశోధించారు. ఖగోళ శాస్త్రంలో కలిగిన విషయాలను గురించి వాళ్ళు తెలుసుకున్నారు. అనేక మైళ్ళ దూరం వారు ప్రయాణం చేశారు. హ్మ్. ఆహ్, ఈ సంఖ్యాకాండంలో ఒక వాక్య భాగం రాస్తుందంటే, బిలాము ఏమంటాడంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును. హ్మ్. తర్వాత ఆహ్, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచును. అంటే ఆ నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది. ఆ నక్షత్రం ఆహ్, యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నది. ఆ యొక్క యేసుక్రీస్తును పూజించడానికి వారనేక ఆహ్, వందల మైళ్ళు ప్రయాణం చేసి వారు వచ్చి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆ శిశువును యెరూషలేములో దేవాలయంకి తీసుకొనొచ్చిన యెరూషలేములో కాదు, అక్కడనే నజరేతులో బెత్లెహేములో దేవాలయంకి తీసుకొని వచ్చినప్పుడు సిమ్యోను అనే వ్యక్తి చాలా వృద్ధుడు, అనేక దినముల నుంచి ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు కనిపెట్టుచున్నవాడు. అతడు ఎప్పుడైతే ఆ శిశువును చూచినాడో అతడు కూడా ఏమంటున్నాడంటే లూకా సువార్తలో ఆహ్, వారు యెరూషలేమునందు సిమ్యోను అనే ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడైన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడానికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆయన శిశువును యేసును దేవాలయమును తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు అంటున్నాడు. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పొందుచున్నావు. ఆ శిశువును ఎత్తుకొని అతన్ని ప్రభువుగా, రక్షకుడుగా, దేవకుమారుడుగా అతన్ని ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత అన్నా అనే ప్రవక్త కూడా ఆమె ఆషేరు గోత్రికురాలు. ఆహ్, ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచిన 84 సంవత్సరములు ఎదురాలెను. అంటే కన్యాత్వం మొదలుకొని 7 సంవత్సరములు సంసారం చేసుంటే దాదాపుగా 15 సంవత్సరాల లోపలికి వివాహం అయితే కూడా 7 సంవత్సరాలు సంసార జీవితం చేసినట్టే 22 ఇయర్స్. తర్వాత 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. ఆ! 84, 22 106 సంవత్సరాల వృద్ధురాలైన స్త్రీ కూడా ఆ గడిలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి, దేవుని ఆరాధించి, ఈ యొక్క వాక్య భాగంలో మనకు వీళ్ళు చూసిన వీళ్ళందరూ ఏం చేస్తారంటే, దేవుని ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. పరలోక సైన్యం దూతగణములు మొదటగా ఆయనను ఆరాధించి స్తుతించినట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క శుభవార్తను తెలియజేయబడిన గొల్లలు కూడా దేవుని మొట్టమొదటగా ప్రాధాన్యం ఆరాధించినట్టుగా ఆయనను వెళ్లి ఆయనను చూచి ఆయనను ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత జ్ఞానులు కూడా వచ్చి అతన్ని ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. అతడు సిమెయోను, ఆ తర్వాత ఈ అన్న అనే ప్రవక్త కూడా వాడిని ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. క్రిస్మస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే ఆ సంబరాలు జరుపుకోవటం కాదు గానీ, ప్రాముఖ్యమైనది మన ఆరాధన. హృదయపూర్వకమైన ఆరాధన చేయాలి. అది ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో అది కొరవడిపోయినది. క్రైస్తవులుగా చెప్పబడుతున్నాము కానీ, ఆరాధనకు, స్తుతికి ప్రాధాన్యత ఇవ్వడం లేని పరిస్థితిలో ఉంటున్నాం. ఇంకా ఆరాధన ఏ విధంగా చేయాలి? ఎట్లు చేయాలి? అనంటే వారు సాగిలపడి, సాగిలపడి తమను తాము అర్పించుకున్న విధంగా మనం చూస్తున్నాం జ్ఞానుల విషయంలో. ఈ ఆరాధన విధానాన్ని, ఆరాధన యొక్క తత్వాన్ని క్రమక్రమంగా అది కోల్పోతున్నాం. ఒక భౌతిక సంబంధమైన ఆనందాలకు ప్రాకులాడుతున్నాం గానీ, నిజమైన ఆరాధన మనం జరగటం లేదు. క్రీస్తు జన్మించాడన్న సంతోషం మట్టుకే ఉంటుంది. కానీ క్రీస్తు ఎందుకు జన్మించాడు? క్రీస్తు జన్మించడంలో ఉద్దేశ్యం ఏమిటి? హ్మ్. మానవాళి రక్షణ కొరకు అతను చేసిన ప్రాణత్యాగం అందులో ఇమిడి ఉన్నదన్న సత్యాన్ని
గుర్తెరిగి లేకపోతున్న స్థితి మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే మొట్టమొదటిగా ఆరాధన, స్తుతి. దేవుణ్ణి ఆరాధించడం, దేవుని స్తుతించడం క్రిస్మస్‌లో యొక్క ప్రాముఖ్యం అనేది మొట్టమొదటిది. రెండవ విధం మనం చూసినట్టయితే గొల్లల విషయంలో చూసినట్టయితే వారు ప్రకటించిరి, సువార్తను ప్రకటించిరి, వర్తమానం ప్రకటించిరి. అది మనకు కూడా హెచ్చరిక ఉంటుంది. మనం దేవుని మనం విశ్వాసం ద్వారా దేవునికి మనం సమీపమైనప్పుడు, దేవుని బిడ్డలంగా మనం అయినప్పుడు, ఆయన సువార్తను ప్రకటించవలసిన భారంగా బాధ్యత మనకుంటది. క్రిస్మస్ అంటే సువార్తను ప్రకటించుట. క్రీస్తు ఎరగని వారికి ఆ యొక్క క్రీస్తు అనుగ్రహించే రక్షణ గురించి తెలియజేయవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుని పై ఉన్నది. క్రిస్మస్ అంటే సంతోషము సంతోషించడం కాదు కానీ, మాత్రమే కాదు కానీ, ఆ యొక్క సువార్తను ప్రకటించే సువర్తమానం రక్షణ లేని వారికి తెలియజేయడం, అది ఆ క్రిస్మస్‌లో ఒక భాగంగా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తరువాత మనం చూసినట్టయితే జ్ఞానుల విషయంలో చూసినట్టయితే, వారు విలువైన వస్తువులు ఆయన పాదముల చెంత పెట్టి, ఆయనను నమస్కరించి, పూజించి సమర్పించినారు. విలువైన బంగారాన్ని తీసుకొనొచ్చారు. బోళము తీసుకొని వచ్చారు. సాంబ్రాణిని తీసుకొని వచ్చారు. ఆయనను పూజించడానికి, ఆయన ఆరాధించడానికి, అభిషేకించడానికి. అంటే మన జీవితాలు కూడా సంపూర్ణంగా సమర్పించుకున్నారని. విలువైన వాటిని మనం ఏదైతే మన జీవితంలో విలువైన వాటిని మనం అనుకుంటున్నామో, వాటిని ఆయనకు సమర్పించాలి. ప్రాముఖ్యంగా హృదయాన్ని సమర్పించాలనే విషయాన్ని మనము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి. ఆ తరువాత ఆయనను గురించిన ప్రకటన, ఆయనను గురించిన ఆ యొక్క సువర్తమానం ఇతరులకు తెలియజేయవలసిన బాధ్యతగా మనం చూసుకుంటున్నాం. జ్ఞానులు చుక్కను చూసి వచ్చారు అని యెరూషలేములోకి వెళ్ళిన రాజులుగా పుట్టినవాడని ఆ యొక్క హేరోదు దగ్గరికి వెళ్ళినారు. కానీ ఆ రాజు కలవరం చెందినాడు. అతడు గుర్తెరగలేకపోయినాడు. అయితే తిరిగి దూత వారికి తెలియజేస్తుంది. ఆహ్, ఆహ్, ఆయన శాస్త్రాలను, ధర్మశాస్త్రోపదేశకులను తెలియజేసి క్రీస్తు ఎక్కడ పుడతాడంటే, ఇదిగో యూదా బెత్లెహేంలో అన్నప్పుడు తిరిగి జ్ఞానులు బెత్లెహేముకి వెళ్తారు. వారికి దా హేరోదు ఏం చెప్తాడంటే, నేను కూడా వాళ్ళని ఆరాధిస్తాను. మీరు విషయాలన్నీ తెలుసుకొని నాకు తిరిగి తెలియజెప్పుడని చెప్పాడు. అయితే జ్ఞానులు ఎప్పుడైతే ఆ యొక్క బాలుని చూసి అత్యానందభరితులై తమ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నారో, వారిలో ఒక పరివర్తన కలిగినది. తర్వాత దేవదూత కూడా అతనికి ప్రత్యక్షం. మీరిక మార్గమున వెళ్ళకుడి, వేరొక మార్గమున వెళ్ళుడి. అంటే యేసు ప్రభు చెంతకు రావడం ఒక మార్గం అయితే, యేసు క్రీస్తును సంధించిన తర్వాత మరి ఒక మార్గం, నూతనమైన మార్గంలో వారు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆ హేరోదు సాతానుకు ప్రతినిధిగా ఉన్నాడు. ఆ బాలుని హతమార్చాలని ప్రయత్నించినాడు. కానీ అది కాని పరిస్థితి. అది చేయలేని పరిస్థితి. అజ్ఞానులు వేరొక మార్గం వెళ్ళినప్పుడు వాడు అత్యంత కోపగ్రస్తుడైనప్పుడు 2 సంవత్సరాల లోన ఉన్న పిల్లలందరిని చంపేసినట్టు. అయితే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం, అది మానవుల రక్షణార్థమై మానవులను పాపం నుంచి, అపవిత్రత నుంచి, శాశ్వతమైన ఎడబాటును తొలగించి దేవునితో సమాధానం పరచడానికి ఆయన ఈ లోకంలో అవతరించినాడు. ఆ యొక్క క్రిస్మస్ సంతోషాన్ని, సమాధానాన్ని మనం ఏ విధంగా ఆహ్, జరుపుకుంటున్నాం? దూతలు ఆరాధించినట్టుగా మనము మన హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిస్తున్నాము. గొల్లలు ఆరాధించినట్టుగా మనం ఆరాధిస్తున్నాము. జ్ఞానులు ఆరాధించినట్టుగా మనం ఆరాధిస్తున్నాం. ఆ శతాధిక వృద్ధులు అంటే సిమెయోను
ఆ తర్వాత అన్నాన్ని ప్రవక్తి వారు ఆరాధించినట్టుగా మనం ఆరాధిస్తున్నాం. మనం జ్ఞాపకం చేసుకున్నాం. దినములు అది సంవత్సరాలు గతించిపోతున్నాయి. మనలో నూతనత్వం ఉన్నదా? మనలో ఆహ్, దేవుడు ఆశించినటువంటి పరివర్తన మనలో ఉన్నదా? క్రిస్మస్ అంటే పరివర్తన. జ్ఞానులు పరివర్తన కలిగిన వారై నూతన మార్గంలో వెళ్ళినారు. గొల్లలు సంతోషభరితులై వాక్యాన్ని ప్రకటించినారు. కాబట్టి ఈ క్రిస్మస్ మనకు తెలియజేస్తున్న విషయంలో మనం ఏ విధముగా ప్రతిస్పందిస్తున్నాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొనవలసిన వారంగా ఉంటున్నాం. ఈ క్రిస్మస్ అనే మన జీవితంలో నూతనమైన విషయాన్ని నూతన దృక్పథంతో, నూతన మనస్సుతో, నూతన హృదయంతో పరిపూర్ణముగా మనం ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన మనకు అనుగ్రహించే సంతోషం చాలా ఉన్నతమైనది. సంపూర్ణంగా మనం సమర్పించుకున్నప్పుడు సంపూర్ణమైన దేవుని కృపకు మనకు పాత్రలమవుతాం. క్రైస్తవులంగా పిలువబడుట ప్రాముఖ్యమైనది కాదు, కానీ అంటే క్రీస్తు తత్వాన్ని అలవర్చుకొని, క్రీస్తు మనస్సును కలిగి, క్రీస్తు ప్రేమను పంచడం నిజమైన క్రిస్మస్. ఈ దినాలలో మనం గమనించినట్టయితే ఇది ఒక యాంత్రికంగా మారిపోతుంది. క్రిస్మస్ ఆరాధనలు జరిగించడం, లేకుంటే ఇక భౌతికపరమైన వాటికి, లేకుంటే లోక సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ ప్రాముఖ్యమైన దాన్ని విడిచిపెడుతున్నారు. అందును బట్టే నాణ్యమైన క్రైస్తత్వం, క్రీస్తు తత్వం క్రైస్తవులలో కరువడుచున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరమైన మనకు ఒక నిజమైన పరివర్తన, పశ్చాత్తాపం కలిగిన వారంగా సంపూర్ణమైన ఆయన చిత్తాన్ని గుర్తెరిగి ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించడం, ఆయనను గురించి ప్రకటించడం, ఆయనకు మనల్ని మనం సమర్పించుకునడం, తద్వారా దేవుని మన జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడటయే కాక మనకు సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆ సమాధానాన్ని మనం పొందుకుంటాం. దేవుని దర్శించడం, దేవుని ఆరాధించడం, దేవుని పూజించడం, దేవుని ఘనపరచడం, ఇది ప్రాముఖ్యమైన ఈ యొక్క విషయాన్ని మనం మననం చేసుకుంటూ దేవునికి సమీపస్థులముగా, దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించడానికి, మన యొక్క జీవితాన్ని మెరుగుపరచడానికి, సరిచేసుకోవడానికి ఈ యొక్క అవకాశాన్ని ఈ సంవత్సరమైన మనం సద్వినియోగం చేసుకొని మనల్ని మనం సరిచేసుకుంటూ ఇతరులకు దేవుని గురించిన విషయాన్ని తెలియజేసడానికి దేవుని ఆత్మ మనల్ని నడిపించాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా ఈ యొక్క నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని మనమందరం కలిగిన వారముగా మన సమర్పణ జీవితం, మన ఆరాధన జీవితం, మన సువార్త ప్రకటన జీవితం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు మనందరికీ అటువంటి కృపలో వర్ధిల్ల చేయాలని ఆకాంక్షిస్తూ, అటువంటి నిజమైన సంతోషం హృదయంలో నుంచి వచ్చి పెళ్ళుబికే ఆరాధన, ఆరాటం, ఆవేదనతో మనం ఈ క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం దయచేయును గాక. ఆమేన్.